టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ పాల్గొన్న ప్రధాని. కాళేశ్వరం నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ అవినీతి ఉందని వ్యాఖ్య. అవినీతి పరులను వదిలిపెట్టే సమస్య లేదన్న మోదీ. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా. లోక్సభ బరిలో తమిళసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రిజైన్. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ. ఏబీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంకు లేదన్న పట్టాభి. 2018 నాటి గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు. ఆధారాలతో సహా వస్తానంటూ గౌతమ్ సవాంగ్ పట్టాభి సవాల్. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపణ. దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వాన్ని మేము పడగొడతామని చెప్పలేదు. నల్గొండ ఖమ్మం బాంబులే పేల్చేస్తారన్న పాడి కౌశిక్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019 సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా తమిళసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్ గా తమిళసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆ తర్వాత పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా తమిళసై సౌందరరాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలిచ్చేరి, 2016లో విరుగుంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మెజార్టీ స్థానాలను దక్కించుకుని ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ చైర్మన్ వైఎస్ తిరుమలను కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా దించనున్నట్టు తెలుస్తోంది. కడప నుంచి కంటెస్ట్ చేయాలని ఇప్పటికే షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సమాచారం అందించినట్టు తెలిసింది. హైకమాండ్ సూచన మేరకు షర్మిల సైతం కడపలో ఈసారి ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 25న కాంగ్రెస్ ఏపీలో తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇదే లిస్టులో షర్మిల పేరు ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికే వైసీపీ అధిష్టానం మరోసారి టికెట్ కేటాయించింది. దీంతో సోదరుడిపైనే షర్మిల పోటీకి దిగుతుండడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కడప నుంచి షర్మిల పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతల అవినీతిని సభా వేదికపై ఎండగట్టారు. तेलंगाना आया हूं, उसके पहले मैं तेलंगाना के लिए हजारों करोड़ रुपयों की विकास परियोजना की सौगात लेकर भी आपकी सेवा में हाजिर हुआ था। इसी महीने मैंने आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए 56,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है। मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूप माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा। तो शक्ति का विनाश करने के तेलंगाना की ये धरती
कोई साधारण धरती नहीं है। ये वो धरती है जिसने अंग्रेजों से संघर्ष किया, जो रजाकारों के अत्याचारों से लड़ाई लड़े। इस धरती ने देश की अखंडता और सम्मान के लिए संघर्ष किया। बावजूद इसके आजादी के बाद तेलंगाना को कांग्रेस के सियासी षड्यंत्रों को सहना पड़ा। एक और वो कांग्रेस पार्टी है जिसने तेलंगाना के सपनों को कुचला है। दूसरी ओर वो बीआरएस है जिसने यहां के लोगों की भावनाओं का इस्तेमाल किया, सत्ता पाई और बाद में जनता से विश्वासघात कर दिया। तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है। लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है। तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है। फिर इसी पैसे का इस्तेमाल देश में झूठ और बंटवारे की साजिशों की फंडिंग के लिए होता है। और तेलंगाना के लोग जानते हैं, एक घोटालेबाज दूसरे घोटालेबाज पर कभी कार्रवाई नहीं कर सकता। इसलिए जो कांग्रेस पार्टी चुनाव के समय बीआरएस पर घोटालों का आरोप लगाती थी, आज वही कांग्रेस बीआरएस की फाइलों पर हाथ धरकर बैठ गई है। ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్ కు లేదని స్పష్టం చేశారు. మా వద్ద ఉన్న ఆధారాలతో వస్తా మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్ధమా అని పట్టాభి సవాల్ విసిరారు. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారింది. అంటే అన్నీ అయిపోయాయి, అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి, ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది. సరే ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నారు. దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. ఒక పక్కనేమో ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉన్నటువంటి ఈ అరాకరా ఉద్యోగాలను కూడా తెగనమ్ముకోవటం. దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది. వీళ్ళు చట్టవిరుద్ధంగా కావాలని ఉద్యోగాల్ని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఆన్సర్ షీట్స్ని 3 సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో? ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్, దట్ నెంబర్ 1, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏపీపీఎస్సీ
in conducting second and third valuation of Group 1 mains examination for notification number 27/2018 is declared as illegal, irregular, arbitrary and violative of Rule 39 of APPSC. చాలా స్పష్టంగా the action of APPSC in conducting second and third valuation 3 సార్లు మూల్యాంకనం జరిగింది అని చెప్పి హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చిన తర్వాత ఆ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ 6 నెలల్లోగా మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పక్షాన మరి నేను కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఆయనైతే అసలు దాదాపు 1 గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఏ రకంగా ఈ స్కామ్కి తెరలేపారు, సీతారామాంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఆయన ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డారు, ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన మళ్ళీ 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, అంతకుముందు సీతారామాంజనేయులు గారు ఒకసారి డిజిటల్ పద్ధతిలో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, ఆఖరికి హైకోర్టుకు కూడా 2 సార్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఏ రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. ఇటువంటివన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు ఉంచితే, నిన్న మళ్ళీ కూడా ఏపీపీఎస్సీ గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఏం చెప్తారండి, ఒకసారే మూల్యాంకనం చేశాం. ఇది ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది. ఒకసారే మూల్యాంకనం చేశాం. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తాం. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన విధంగా వివరణిస్తాం. ఏం వివరణిస్తారండి? ఇంకా అంటే సరైన సమయం అంటే ఎప్పుడండి? మీరు రిటైర్ అయిపోయిన తర్వాత, లేదంటే మిమ్మల్ని గవర్నర్ గారు డిస్మిస్ చేసిన తర్వాత. మొన్న గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి మెజారిటీ ఉంది, మేము ప్రభుత్వాన్ని కూల్చమని స్పష్టంగా చెబుతున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోగలేరన్నారు. దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ దానం అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఉద్యమకారులేనని వ్యాఖ్యానించారు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఉంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేదా 24 గంటల్లో చేస్తారా అనే డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు, హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో చేయమని చెప్పింది. ఒక జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది. సరే
స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇవాళ ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏ ముంచుకొచ్చిందండి వీళ్ళకి? పోయి ఏం చేస్తారు? అలా ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఈ ప్రభుత్వం ఎవరన్నారు కూల్చామని? ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడ మాట్లాడిండు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరి తీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవ కప్పాడు. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు, అసలు ఉరి తీయాలి, రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్ చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పాడు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీలు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటాడు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు? ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వమే పోయినందుకు బాధపడుతున్నారు. ఇవాళ ఎంపీలు రంజిత్ రెడ్డి గారు, పస్తూరి దయాకర్ గారు, బీబీ పాటిల్ గారు, కొంతమంది కాంగ్రెస్ కు, కొంతమంది బీజేపీకి. ఇవాళ బీజేపీ టికెట్ ఇచ్చినట్ల దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ ను ప్రోత్సహించకండి. సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగొచ్చు. నేనేం తప్ప, నేను ఏది చేసినా కూడా తప్పని చెప్తున్నది. ఎందుకంటే ఆమె లాయర్ బై ప్రొఫెషన్. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో సహకారం అందించారని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో, దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు, జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతు కల్పనలో లాస్ట్ 10 years నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూశాము, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్ లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ,
మన్నిరేగాల్లో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో, ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూశాము. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు పట్టుల కార్తిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారని ధ్వజమెత్తారు. చేవెళ్ల ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ 100 కోట్లకు అమ్ముకుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నట్లు తెలిసిందని కార్తిక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో పట్టుల కార్తిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మనం చాలా మంది వ్యక్తులను చూసినాం కూడా. ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న 90% వాళ్ళు ముందో తర్వాతో ఇప్పుడో భవిష్యత్తులోనో పార్టీలు మారుతున్నారు. ఇది సర్వసాధారణం. కానీ దీంట్లో ప్రత్యేకత ఏముంటుందంటే, ఎవరి గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, ఎవరి గురించి అయితే ప్రజలకి మనం తెలియజేయాల్సిన ప్రయత్నం, దాంట్లో ఈ పార్టీలు మారే దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరుంటారంటే, ఎవరైతే మోసం చేస్తారు, ఎవరైతే నయవంచన చేస్తారు, ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళ గురించి పార్టీ మారుతున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మళ్ళొకసారి చెప్తాను, మోసము, దగ, నయవంచన, వెన్నుపోటు, ఈ పదాలు చాలా ఆలోచించి నేను వాడుతున్నాను. ఇవి చేసిన వాళ్ళని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు నేను ప్రస్తావన చెప్తున్నది, ఈరోజు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది, మా యొక్క పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై 5 సంవత్సరాలు మా ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీని, చేవెళ్ల ప్రజలను ప్రాధాన్యత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ వర్యులు రంజిత్ రెడ్డి గారి గురించి. రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే, 5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడని, ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు, చేవెళ్ల పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని, ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలా మంది వచ్చిండ్రు కదా, చాలా మంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన కూడా అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్ లో చాలా ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా. మహిళా సాధికారత సాధన లక్ష్యంగా హైదరాబాద్ లో తనీరా శారీరన్ నిర్వహించారు. మహిళలు చీరకట్టుతో ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద తనీరా సంస్థ నిర్వహించిన శారీరన్ ను ప్రారంభించారని వెల్లడించారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళలను, మహిళా కార్యసాధకులను కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రకాశవంతమైన వివిధ రంగుల్లో కళాత్మకంగా నేయబడిన చీరలో ధరించిన ఆ అతివలను ఈ పరుగులో పాల్గొన్నారని, తాను కూడా మంగళగిరి చేనేత చీరలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరయ్యారని వివరించారు. And I'm so proud of all of you who were able to turn up for a cause. Really happy to see that. In it, I said that I always kept my health, my well-being before that of my family members or my loved ones. And I think it's really so important a topic to talk about today, because ultimately I believe that a healthy woman means a healthy society, means a healthy community. And believe me, we have tremendous power in having a positive impact on those around us if we take care of ourselves. So, I'm really happy that all of you are joining this very important cause. And talking about health,
Obviously, an important part of health is fitness, and that's why we're all here. And fitness means consistent fitness, and I think all of you are so progressive to be participating in the event today. It could be in the form of the age-old practice of our very own yoga. It could be in the practice of walks. It could be through runs, like we're all doing today as a sisterhood together. I think fitness is really important, and I personally enjoy a little bit of sport as well. I think it brings in a little bit of fun element into health and fitness. I think another huge part of being healthy, especially as a woman, is balanced nutrition. And I'm really proud of being a part of this nutrition revolution. I believe that nutrition can be medicine. We've been running Heritage Foods as a company for over 30 years now, and we've been offering pure and healthy fresh dairy products to our consumers for several decades. That makes me really proud, and I really hope all of you enjoy some of our products, especially our refreshing buttermilk, etc. during your run. So really looking forward to that as well. I'd like to take this opportunity to thank the Tamara team. Unique event together, because I feel that they send out a very strong message through today's Sari Run. So for all women, no matter what language we speak, where we come from, or what we do, or even what we wear. We could be wearing a pair of tracks, or we could be wearing a beautiful hand-woven sari, like most of you are wearing today. మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోకేష్ తొలుత మంగళగిరి 8వ వార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లారు. అక్కడ లోకేష్ కు వెంకన్న కుటుంబ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికారు. వెంకన్న ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సంచాలక సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు పద్మశాలి సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్న ఈ సందర్భంగా లోకేష్ ఎదుట ప్రస్తావించారు. మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్ లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పి పల్నాడు జిల్లా బొప్పిడిలో జరిగిన ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యంపై జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని హాజరైన సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. పేర్లు ఫోటోలు లేకుండానే పాసులు జారీ చేశారన్నారు. కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎందుకలా చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యాలను చాలా సీరియస్ గా తీసుకుంటామన్నారు. అధికారులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, నాయకులకు, జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరున
ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, ఆయన పడిన కష్టాలు, పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా, ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటన్నింటి కూడా వివరించాం. విద్యాశాఖలో జరిగిన అవినీతి, 3వ తరగతి పిల్లలతో టోఫెల్ ఎగ్జామ్లు రాయిపించడానికనే ఒక ప్రణాళిక, ఎవరు ఊహించని విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని. కాళేశ్వరం నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ అవినీతి ఉందనే ఆరోపణ. అవినీతి పనులను వదిలిపట్టే సమస్య లేదన్న మోదీ. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా. లోక్సభ బరిలో తమిళసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రిజైన్. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంకు లేదన్న పఠాభి. 2018 నాటి గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేసిన హైకోర్టు. ఆధారాలతో సహా వస్తానంటూ గౌతమ్ సవాంగ్ పట్టాభి సభ. కోర్టులను కూడా తప్పుదావ పట్టించారని ఆరోపణ. దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వాన్ని మేము పడగొడతామని చెప్పలేదు. నల్గొండ ఖమ్మం బాంబులే పేల్చేస్తారన్న పాడి కౌశిక్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.